నమస్తే అందరికి. ఎంతమందికి పీతల కూర అంటే ఇష్టం? పీతల కూర అంటే ఇష్టము. ఈరోజు నా స్టైల్లో పీతల గోంగూర చేశాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, గోంగూర తీసుకున్నాను, దాన్ని వాష్ చేసేసాను. ఆ తర్వాత ఒక చట్టి తీసుకొని అందులో వాష్ చేసుకున్న గోంగూర వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకొని తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఆ గోంగూరని బాయిల్ చేసేసానండి. దాని మీద మూత పెట్టుకొని దాన్ని అసలు ఆ తర్వాత ఆ గోంగూరని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనించుకున్నాను. ఇంకా అదే చట్టిలో కాస్త ఆయిల్ పోసేసి, కాస్త అంటే ఏమి లేదు, ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. నేనేం చేశానంటే ఆనియన్ పేస్ట్ తీసుకున్నాను అనమాట. ఒక టూ ఆనియన్స్ తీసుకొని దాని పేస్ట్ తీసుకొని వేసుకున్నాను ఆయిల్లో. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చాలాసేపు అలా కొంచెం తిప్పి తర్వాత ఆయిల్ పైకి తేలే అంతవరకు ఉంచి కరివేపాకు యాడ్ చేశాను. అప్పుడు కొంతసేపు మళ్ళీ అలా ఉంచేసేసి క్రాబ్ వేసాను. క్రాబ్ వేసినాక తర్వాత ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసాను అనమాట. ఆ తర్వాత మగ్గించాను కొంతసేపు. అవి మగ్గుతూ ఉండంగా కొంతసేపు ఆగి మళ్ళీ టమాటోస్ యాడ్ చేశాను. తర్వాత కారం యాడ్ చేశాను. అన్నీ సరిపడినంత మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నాకు క్రాబ్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ తక్కువగా వేసుకున్నాను అనమాట. తర్వాత ఈ కర్రీలోకి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అదేం లేదు, ఎండు కొబ్బరి, కాస్త గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు అనమాట. అదంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక క్రాబ్ అదంతా మగ్గాక ఆ పేస్ట్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసినాక అంతా కలిపేసేయాలన్నమాట. కలిపేసేసి తర్వాత మూత పెట్టేసుకుని అలా మగ్గించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత టమాటోస్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని అవి కూడా బాగా మగ్గాలి. మగ్గాక ఆ తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటే పోసుకోండి, లేదా మనం బాయిల్ చేసిన గోంగూర ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టేసుకొని మనం యాడ్ చేసుకుంటే కొంచెం పేస్ట్లో కలుస్తుంది అనమాట. తర్వాత గోంగూర పేస్ట్ యాడ్ చేసేసుకుని అందులో కొంచెం లైట్గా వాటర్ పోసుకొని ఉడికించుకోండి. మంచిగా ఉడికాక కొంచెం ఆయిల్ పైకి తేలాక ఉప్పు కారాలు చూసుకోండి. ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో మెయిన్ ఏంటంటే ఆ గోంగూరలో కనుక పచ్చిమిర్చి వేసినట్లయితే కారం తగ్గించుకుని వేసుకోండి, లేదా గోంగూరలో పచ్చిమిర్చి వేయకపోతే కారం సరిపడినంత కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి అన్నీ సరిపడే అంత చూసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంటికి నచ్చిందా నేను చేసే విధానం? నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి పొలంలో పట్టిన పీతలండి, చాలా బాగున్నాయి టేస్ట్గా. మనం ఆ సముద్రంలో పట్టుకొచ్చిన పీతలు అవి కూడా బాగుంటాయి. అవి కూడా వండాను ఒకసారి కాదు చాలాసార్లే వండుకున్నాము. అది బాగుంది, ఇవి కూడా బాగున్నాయి, మీడియంగా ఉన్నాయి కూడా. తింటుంటే చాలా టేస్టీగా అనిపించినాయి. ఇది నేను చేసే విధానం. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి.